రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనేత మొహమ్మద్ జాఫర్ షరీఫ్ మృతి తెరను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాఫర్ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, మైనార్టీ సమాజానికి కూడా తీరని లోటుగా మిగిలిపోయిందని అన్నారు. నెల్లూరు నగరం కుద్దూస్ నగర్లోని జాఫర్ నివాసానికి వెళ్లిన మంత్రి ఆనం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబాన్ని ఓదార్చుతూ ఈ కఠిన సమయంలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జాఫర్ ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమై తన నిబద్ధతతో మైనార్టీ సెల్లో చురుకైన యువ నాయకుడిగా ఎదిగారని మంత్రి గుర్తు చేశారు. కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిరంతరం శ్రమించిన నిజాయితీ గల నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముస్లిం సమాజంలో తెలుగుదేశం పార్టీకి బలమైన స్వరం జాఫర్గా నిలిచారని ప్రశంసించారు. పార్టీ ప్రజాసేవ పట్ల జాఫర్ చూపిన అంకిత భావం రాబోయే తరాల కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి ఆనం తెలిపారు. ఈ విషాదాన్ని భరించే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జాఫర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి జాకీర్. ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరం ప్రోత్సహించాలి అనుకునే సమయంలో మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం రావడం అనేది ఒకంత బాధ కలుగుతాము. కానీ భగవత్ నిర్ణయాన్ని ఎవరం కాదనలేనటువంటిది. ప్రమాదం అనేటువంటి ఏ పక్క నుంచి ఎలా ముంచుకొస్తుందో ఊహించినటువంటి పరిస్థితి. అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉంటామని అనుకునే సమయంలో ఇటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ యొక్క పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో నాకెంతో సన్నిహితంగా ఉండి ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ పరిశీలకుడిగా వచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడం, మున్సిపాలిటీ కమిటీ వేయడం, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా పార్టీ ఆత్మకూరు అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, గౌస్మోద్దీన్ గారు, కౌన్సిలర్ గారు, వీళ్ళందరితో కలిసి అత్యంత సన్నిహితంగా మెలిగి ఒక చిన్న మాట కూడా రాకుండా, పొరపాటు చేయకుండా అందరినీ ఆమోదింపజేసుకుని పార్టీ కమిటీలను వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి. నేను ఏ రోజు వీళ్ళకి చేయి వాళ్ళకి చేయని నన్ను కనీసం నేను అడగలేదు, నేను చెప్పలేదు, తను కూడా అడగలేదు. అందరినీ సమర్థించుకున్నాడు రాజకీయాలు. అందరితో కలిసిమెలిసి పార్టీ అభిప్రాయాన్ని ఏకంగా తీసుకుపోయే ప్రయత్నం చేసి చాలా వెసులుబాటు చేసినటువంటి వ్యక్తి జాకీర్. నాకు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీలో ఎక్కువగా నారాయణ గారితో కలిసి పనిచేస్తున్నా, అబ్జర్వర్లుగా పార్టీ పరంగా నా దగ్గర పనిచేయడం, నా దగ్గరికి రావడం, నాతోటి కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా సహకరించినారు. కానీ ఇవాళ తను లేకపోవడం అనేది అత్యంత బాధాకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ ప్రతినిధులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.